పొజిషన్ గానే ఇలా ఉండిద్ది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా ఉంది. కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఇలా ఇస్తారనమాట. మనం ఈ బండిని ఆటనగర్ తీసుకెళ్లి బస్సులు తయారు చేస్తారు, దీంతో కొంతమంది లారీ తయారు చేస్తారనమాట. సో లారీ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనం బండికి ఇలా తీసుకొస్తాం అనమాట ఆటనగర్కి. బ్యాక్ సైడ్ బాడీకి సపోర్ట్గా ఇలా పిల్లర్స్ లాగా 2 ఐరన్ రాడ్స్ చేస్తారనమాట. సో బాడీ నించోడానికి ఫ్రంట్ క్యాబిన్కి ఇలా డిజైన్ చేస్తారు ఐరన్ రాడ్స్తో. సో దీనికి వెల్డింగ్ చేస్తారనమాట క్యాబిన్కి. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి బాడీ దగ్గర వచ్చేసిన తర్వాత ఇలా డిజైన్ చేసుకుంటారనమాట, వెల్డింగ్ చేస్తారు. సో బోల్టులు కూడా స్పేస్ వదిలేరు కదా బోల్టులు టైట్ చేయడానికి అనమాట. సో ఇలా మనం డిజైన్ చేస్తారు కదా, మీరు చూడవచ్చు. ఈ డిజైన్ పైన ఇప్పుడు మనం దీనికి ఐరన్ షీట్స్ వేస్తారు, బాడీకి కూడా క్యాబిన్కి రెండింటికి ఐరన్ షీట్స్ వేస్తారు. మీరు చూడవచ్చు ఇక్కడ కొన్ని మేకులు కూడా కొడతారు ఫ్రంట్ క్యాబిన్కి. వెనకాలైతే బోల్ట్ టైట్ చేస్తారనమాట. వుడ్ కూడా యూజ్ చేస్తారనమాట, చెక్క యూజ్ చేస్తారు ఫ్రంట్ క్యాబిన్కి. మీరు చూడవచ్చు ఇక్కడ డోర్స్ కానీ చెక్క యూజ్ చేస్తారు. దాని మీద అల్యూమినియం షీట్స్ అయితే వేస్తారనమాట. వేసిన తర్వాత ఇలా మేకులతో కొట్టేస్తారు దాని మీద. అంత షీట్స్ అంటించిన తర్వాత మీరు చూడవచ్చు ఇలా అయితే బండి కనిపించింది. సో దీనికి ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా పెయింటింగ్ వేస్తారనమాట. సో ఇది ఫైనల్ స్టెప్ అనమాట. సో పెయింటింగ్ వేసిన తర్వాత బండికి దీని మీద స్టిక్కరింగ్ అయితే అంటించేస్తారు. పేర్లు కావాలంటే పేర్లు, ఏం కావాలంటే బండి మీద స్టిక్కరింగ్ వాళ్ళు స్టిక్కరింగ్ చేసేస్తారు. పెయింటింగ్ వేసేటప్పుడు మాత్రం టైర్లు కూడా తీస్తారు. టైర్లు తీసి కింద బాడీ సర్ఫేస్ డౌన్ సైడ్ మొత్తం పెయింటింగ్ చేస్తారనమాట. సో పెయింటింగ్ కూడా స్టిక్కరింగ్ ఎలా చేస్తారు నా ఫోన్ నంబర్ కింద కావాలంటే ఈ వీడియోలో చూడండి. నెక్స్ట్ బండి ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. If you like this video, please like, share and subscribe the channel.